అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, సవరణ మార్గాలు, బొప్పాయిలో వైరస్ తెగుళ్లు యాజమాన్యం, వర్షాకాలంలో పసుపులో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, మాలిబ్డినం కూడా అవసరమే. అన్ని పోషకాలను సమగ్రంగా సమతుల్యంగా అందించినప్పుడే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో పలు పంటల్లో సూక్ష్మధాతు లోపాలు బయటపడటం చూస్తున్నాం. సేంద్రియ ఎరువులను విస్మరించడం, రసాయన ఎరువులను అధికంగా వాడటం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలోనే అవసరమైన ప్రధాన పోషకాలు మొక్కలకు అందాలంటే మాత్రం వీటి పాత్ర కీలకం. ప్రస్తుతం పంటల్లో ఏర్పడుతున్న సూక్ష్మ పోషక లోపాలు సవరించే మార్గాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ప్రతి మొక్కకు ప్రధాన పోషకాలైన నత్రజని, సూపర్, పొటాష్, వీటితో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, ఐరన్, కాపరు, రాగి, మాలిబ్డినం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవన్నీ ఏ పంటలో అయినా చూసినట్టయితే ప్రధాన పోషకం ఉన్నప్పటికీ ఈ సూక్ష్మ పోషకాలు లేనట్లయితే మనకు లోపాలు ఎక్కువ కనబడతాయి. అదేవిధంగా ఎక్కువ నష్టం కలుగుతుంది దిగుబడి అనేది. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో మనం ఎక్కువ చూడవచ్చు ఈ ప్రాబ్లంను. జింక్ చూసినట్లయితే ఈ జింక్ మన రాష్ట్రంలో సుమారు 98% నేలల్లో ఈ జింక్ లోపం అనేది కనబడుతుంది భూముల్లో. దీంట్లో ఒక్క విజయనగరం అండ్ శ్రీకాకుళం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో 12 నుంచి 58% వరకు దీని యొక్క వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంది. ఎక్కువగా రాయలసీమలో ఈ జింక్ లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి ఈ జింక్ సల్ఫేట్ అనే మందును మనం ఏం చేస్తామంటే 100 నుంచి 200 గ్రాములు ఒక చెట్టుకి మనం వేసుకోవాలి. అదే మనం ఆకుల మీద స్ప్రే చేయాలనుకుంటే జింక్ సల్ఫేట్ మందును మనకి 0.2% జింక్ సల్ఫేట్ మందును పిచికారి చేసుకోవాలి. అదే ఐరన్ చూసినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే 5% నెలల్లో ఈ ఐరన్ లోపం మనకి ఎక్కువగా కనపడుతుంది. ఒక అనంతపురము, విజయనగరము, శ్రీకాకుళంలో తప్ప ఈ యొక్క ఐరన్ లోపం అనేది మనం గమనించవచ్చు. ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా మన ఎక్కడ సున్నం అధికంగా ఉన్న నెలల్లోనూ, అదేవిధంగా నీటిలో ఏదైతే నీరు మనం కార్బైడ్లు అండ్ బైకార్బోనేట్లు వాడతాము దాంట్లో కూడా ఈ ఐరన్ లోపం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. దీని నివారణకు ఏం చేస్తామంటే మనం ఐరన్ సల్ఫేట్ అనే మందును 0.2% పిచికారీ చేయాలి. కాపర్ అండ్ మ్యాంగనీస్ చూసినట్టే ఇవి మన రాష్ట్రంలో మన ఎక్కడ కూడా దీని యొక్క లోపాలు మనం ఈ నెలల్లో కనబడడం లేదు. ఇది సమృద్ధిగానే ఉంది. అదే బోరాన్ విషయానికి వస్తే అన్ని నెలల్లో కొంతవరకు మనకి ఈ యొక్క లోపం కనబడడం జరుగుతుంది. దీని నివారణకు మనం ఏం చేస్తామంటే 0.1% బోరిక్ యాసిడ్ని మనం స్ప్రే చేయాలి. అది కాకుండా మనం చెట్టు మొదల్లో వేసుకోవాలనుకుంటే ఒక 50 నుంచి 100 గ్రాములు బోరాక్స్ అనేది మనం చెట్టు చుట్టూ కూడా వేసుకున్నట్టయితే దీన్ని బాగా నివారించవచ్చు. ఇంతేకాకుండా మాలిబ్డినం ఒక శ్రీకాకుళం, విజయనగరం దీంట్లో ఎసిడిక్ సాయిల్స్లో మనకు సుమారుగా 49% ఈ మాలిబ్డినం డెఫిషియన్సీ అనేది గమనించవచ్చు. దీనికి ఏం చేస్తామంటే మనం 400 గ్రామ్స్ సోడియం మాల్బేట్ అనేది మనం ఎకరానికి వేసుకోవాలి. ఈ సూక్ష్మ పోషకాలు ఏమైనా కూడా మనకి ఏ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన మామిడి, జామ, సపోటా, బత్తాయి, ద్రాక్ష, బొప్పాయి,
దానిమ్మ, పనస, చీనిమ్మ, అదేవిధంగా కూరగాయల పంటలైన మిరప, టొమాటో, బీట్రూట్, కుకుంబర్ వీటిలో కూడా మనం గమనించవచ్చు. వీటిలో ఏం చూసినా కూడా మనం ఏం చేస్తామంటే ఆ దశను ఐడెంటిఫై చేసి ఐరన్, జింక ఈ యొక్క సూక్ష్మ పోషకాలు తెలియకపోతే మనం ఏం చేస్తామంటే మార్కెట్‌లో ఫార్ములా 4 అండ్ ఫార్ములా 6 అనే మందు మనకు దొరుకుతుంది. 2-5 గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా సమృద్ధిగా మనం నివారించవచ్చు. సరైన టైంలో మనం సరైన మోతాదులో వేసుకున్నట్లయితే మనకి సూక్ష్మ పోషకాలు రాకుండా అధిక దిగుబడులు ప్లస్ అధిక నాణ్యత రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పచ్చ బంగారం పసుపు ధరలు ఈ ఏడు బాగా పెరిగాయి. క్వింటా ధర సుమారు 20,000 రూపాయల పైచిలుకే పలికింది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు అధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేశారు. మే, జూన్ మాసాల్లో విత్తిన పసుపు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. పసుపు సున్నిత పంట, అధిక వర్షాలను తట్టుకోలేదు. వర్షాలు ఎక్కువగా కురిస్తే దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ప్రస్తుత వర్షాకాలంలో పసుపు పెరుగుదలకు ఏ ఎరువులను ఎంత మోతాదులో ఇవ్వాలి, చీడపీడలను ముఖ్యంగా దుంపకుళ్ళు తెగులు రాకుండా పసుపు పైరులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త రాజ్ కుమార్. నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రధాన పంట అయిన పసుపులో చూసుకున్నట్లయితే ఈ మధ్య పడుతున్న అధిక వర్షాల కారణంగా మనకి భూమిలో నీరు నిలిచి ఉండడం, అలాగే ఆ నీరు నిలవడం వల్ల దుంపకుళ్ళు కానివ్వండి, దుంపపుచ్చు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇందుకుగాను రైతు సోదరులు పంట వేసుకునే ముందే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ విత్తన శుద్ధి చేసుకోవడం కుదరకపోయినట్లయితే ప్రధాన పొలంలో ఈ నీరు నిలవకుండా కాలువల ద్వారా నీటిని ఎప్పటికప్పుడు తీసివేసుకోవాలి. అలాగే వేపపిండి, అలాగే ట్రైకోడర్మా విరిడే పశువుల ఎరువులు కానీ లేకపోతే వర్మి కంపోస్ట్లు కానీ కలుపుకొని మనము వేసుకున్నట్లయితే దుంపకుళ్ళు కానీ దుంప పుచ్చు వచ్చే ఆస్కారాన్ని తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ దుంప పుచ్చు అనేది ఈ దుంప ఈగ వల్ల వస్తుంది. ఈ ఈగ ఎక్కడైతే కుళ్ళిపోయిన పదార్థం ఉంటుందో అక్కడ ఆ గుడ్ల నుంచి మ్యాగట్ అనేది వస్తుంది. ఆ మ్యాగట్ అనేది లోపల తొలిచేసి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ నష్ట నివారణకు ఎకరానికి 200 కిలోల వేపపిండిని ఈ పశువుల ఎరువులో కానీ లేకపోతే మొక్క మొదలలో పడేటట్లుగా జల్లుకున్నట్లయితే ఆ ఊట నుంచి వచ్చిన వేప కషాయం వల్ల ఆ దుంప పుచ్చు కలిగించే ఈగ యొక్క గుడ్లు అలాగే ఈ మ్యాగట్స్ కానీ చనిపోవడం జరుగుతుంది. అలాగే ఈ దుంప కుళ్ళు అనేది ఈ శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ శిలీంధ్రం అనేది మనం మొదటి నుంచి కూడా శిలీంద్రనాశనంతో మనం దాన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ వీలైతే ఈ ఆఖరి దుక్కులో ఎకరానికి ట్రైకోడర్మా విరిడే 2 కిలోలు ఒక పశువుల పెంటలో వృద్ధి చేసుకుని జల్లుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళు కారకమైన ఏదైతే శిలీంధ్రం ఉందో ఆ శిలీంధ్రాన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే ప్రధాన పొలంలో ఎదుగుదలలో కూడా అధిక వర్షాల వల్ల దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీనికి గాను మనము ఎక్కడైతే మనము ఆకు ఎండిపోయినట్లు కానీ గమనించినట్లయితే ఆ మొక్క నుంచి చుట్టుపక్కల ఉన్న 20 నుంచి 30 మొక్కల వరకు గమనించుకొని మ్యాంకోజెబ్ మరియు మెటలాక్సిల్ కలిగిన ఈ శిలీంద్రనాశిని మందుని లీటర్ నీటికి 2.5 నుంచి 3 గ్రాములు కలుపుకొని నాజిల్ని తీసివేసి పెట్రోల్ పంప్ కానివ్వండి లేకపోతే బ్యాటరీ పంప్ కానివ్వండి దారలాగా వచ్చేటట్టు మొక్క మొదలు తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. మొదటగా ఆశించిన మొక్క నుంచి చుట్టుపక్కల 20 నుంచి 30 మొక్కలకు మనము మొదలు బాగా తడిచేలా పిచికారీ చేసుకుని ఆ పైన మిగతా పొలం మొత్తం అంతా కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళను నివారించుకోవచ్చు. అలాగే ఈ అధిక వర్షాల సమయంలో మనకి సూక్ష్మ పోషక లోపాలు కూడా మనం గమనించడం జరుగుతుంది. ఐరన్ లోపం కానివ్వండి, జింక్ లోపం ఎక్కువ గమనిస్తుంటాం. దీనికి గాను మనకి మల్టీన్యూట్రియంట్ మిక్చర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. లేదా ఐఏఎస్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఐఏఎస్ఆర్ టర్మరిక్ స్పెషల్ అనేది మనకి దొరకడం జరుగుతుంది. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని, అంటే ఎకరానికి మనకి కిలో చొప్పున 200 లీటర్లు నీటిలో కలుపుకొని ఆకులు బాగా తడిచేటట్లు 40 నుంచి 45 రోజులు ఒకసారి, అలాగే ఇంకో రెండోసారి 80 నుంచి 85 రోజులకు రెండోసారి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలని మనము నివారించుకోవచ్చు. అలాగే పసుపు మంచి నాణ్యతగా మనం రావడానికి కూడా ఎరువులను కూడా సకాలంలో మనము డ్రిప్ ద్వారా కానివ్వండి లేకపోతే దఫాలుగా 4 నుంచి 5 స్ప్లిట్స్ మనము ఈ ఎరువులను అందించినట్లయితే మంచి నాణ్యమైన దుంపలు అలాగే మంచి నాణ్యమైన పసుపు కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది పొటాష్ లోపం రాకుండా చూసుకోవాలి. పొటాష్ లోపం ఉన్నట్లయితే
మనకి దుంపలు నాణ్యత కోల్పోతాం. అలాగే దుంపలు తవ్విన తర్వాత కూడా ఉడకబెట్టి ఆరబెట్టినప్పుడు తొర్రలు పోయి వంకర పోయే అవకాశం ఉంది. దీన్ని నివారించుకోవడానికి మనకు మొదటి నుంచి కూడా సిఫార్సు చేసిన మేరకు ఈ పొటాష్ కలిగిన ఎరువుని మనము అడుగులో కానివ్వండి, అలాగే వివిధ దఫాల్లో కూడా వేసుకుని వీలైతే 13,045 రూపంలో ఆకులపై పిచికారీ కూడా చేసుకున్నట్లయితే మంచి నాణ్యమైన పసుపుని కూడా తీసుకోగలుగుతాం. బొప్పాయిలో తైవాన్ రకం అందుబాటులోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, రవాణాకు అనుకూలించడం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అందిరావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటోంది. ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. కనీసం పెట్టుబడి మందమైన వెనక్కురాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్లు, వాటి వ్యాప్తి, సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి నాటిన 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పంటకాలం కలిగిన బహువార్షిక పంట. అయితే వైరస్ తెగుళ్లు ఈ పంటకు ప్రతిబంధకంగా మారడంతో నాటిన 1.5 ఏడాదిన్నరకే తోటలను అర్ధాంతరంగా తొలగించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. బొప్పాయిని 3 రకాల వైరస్ తెగుళ్లు విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అవి రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు. రింగ్ స్పాట్ వైరస్ తెగులును ఉంగరాల తెగులు అని కూడా అంటారు. పేనుబంక పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల్లో మొజాయిక్ లక్షణాలు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడటం, ఆకుల కాడలు, కాండం పైభాగం పైన నూనె మచ్చలు, చారలు ఏర్పడటం ఈ తెగులు లక్షణాలు. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు లేత ఆకులు బూటు లేసుల్లా మారతాయి. చిన్న వయసులో చెట్లకు సోకితే చెట్లు గెడసబారి కాయల దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ తెగులు సోకిన చెట్ల కాయలు గగ్గులుగా మారి బోరాన్ లోప లక్షణాలను పోలి ఉంటాయి. కాయ, పండుపైన ఉంగరపు ఆకారంలో మచ్చలు ఏర్పడటం ఈ తెగులు ఆశించినప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించే లక్షణం. ఈ ఉంగరాల మచ్చల మధ్య భాగం ఆకుపచ్చగాను, చుట్టూ వలయం గోధుమ రంగులోనూ ఉంటుంది. ఒక్కో కాయపై వైరస్ ఉంగరాలు వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్ల పూలు అంతగా పిందె కట్టవు, పిందెలు కట్టినా వృద్ధి కావు. ఉంగరాలున్న కాయలు తొందరగా పండిపోయి మెత్తబడి నీరు కారుతాయి. నాణ్యత బాగా లోపించి దూర ప్రాంతాల రవాణాకు పనికిరావు. బొప్పాయిలో కనిపించే మరో తెగులు మొజాయిక్ తెగులు లేదా పల్లాకు తెగులు. ఇది కూడా పేనుబంక ద్వారా, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెళుసుగా మారతాయి. ఆకులు చిన్నవిగా తయారై చెట్ల పెరుగుదల తగ్గుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. ఇక మరో తెగులైన ఆకుముడత వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. ఈ తెగులు సోకిన చెట్టు చూసేందుకు వికృతంగా కనబడుతుంది. ముందుగా సోకితే చెట్లకు పూత, కాత రాదు. కాయలు ఏర్పడిన తరువాత సోకితే కాయలు సరిగా వృద్ధి చెందవు. ఈ 3 వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన మొక్కలను ఆరంభ దశలోనే గుర్తించి పీకి నాశనం చెయ్యాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పురుగుల్ని అరికట్టాలి. చుట్టుపక్కల వైరస్ లేని ప్రాంతాల్లోనే బొప్పాయి సాగు చేపట్టాలి. నమ్మకమైన, ధృవీకరించిన విత్తనాలు సాగుకు వాడాలి. 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. నాటేందుకు వాడే మొలకల్ని బాగా పరిశీలించి వైరస్ తెగుళ్లు సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే ప్రధాన పొలంలో నాటాలి. బొప్పాయి నాటేందుకు 30 నుంచి 40 రోజుల ముందుగా ప్రధాన పొలం చుట్టూ 4 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తనాన్ని నాటి పంటను సాగు చేస్తే పేనుబంక పురుగుల్ని ఆకర్షించి బొప్పాయికి వీటి బెడదను తగ్గిస్తాయి. కలుపు మొక్కల్ని పొలంలోనూ గట్లపైన లేకుండా చెయ్యాలి. బొప్పాయిలో అంతర పంటలుగా
దోస, పుచ్చ, గుమ్మడి జాతి పంటలు, టమాటా, మిరపను సాగు చెయ్యకూడదు. సూక్ష్మ పోషకాలను ప్రతి 2-3 నెలలకొకసారి పిచికారీ చేస్తే చెట్ల పెరుగుదల బాగా ఉండి వైరస్ తెగుళ్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించటంతో పాటుగా దిగుబడి, నాణ్యతలను పెంచుతాయి. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పూత అధికంగా రావటానికి, పిందెలు ఎక్కువగా ఏర్పడేందుకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చెయ్యాలి. బొప్పాయిని అదే భూమిలో ఏళ్ల తరబడి సాగు చేసినప్పుడు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాగు ప్రాంతాలను మార్పు చేయటం, పంట మార్పిడి ద్వారా తాత్కాలికంగా వైరస్ బెడద కొంతకాలం లేకుండా చేయవచ్చు, లేదా తక్కువ బెడదతో సాగు చేయవచ్చు. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 10 నుంచి 12 ఏర్పాటు చేసి వాటిని ఆకర్షించాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ లేదా డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందులను మార్చుతూ పిచికారీ చెయ్యాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల ద్వారా బొప్పాయిలో వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రసాయనాలకు దూరంగా ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలు, సలహాలతో గత కొన్నేళ్లుగా సహజ సాగు విధానాలను ఆచరిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రైతులు. దాదాపు 4 గ్రామాల రైతులు 100% సహజ విధానాలను ఆచరిస్తున్నారు. వరిలో శ్రీ విధానాన్ని ఆచరిస్తూ మేలైన దిగుబడులను సాధిస్తున్నారు. గ్రామాల్లోని మహిళలంతా సంఘాలుగా ఏర్పడి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వీరు చేస్తోన్న సాగు పద్ధతులను తిలకించేందుకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆ గ్రామాలను పర్యటించి వారి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జట్టు ఎన్జిఓ ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి గ్రామాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులు, రైతులు, గిరిజన మహిళల్లో ఎక్కువగా ఈ శ్రీవరి మాడిఫైడ్ వెర్షన్ సాగు విధానం నడుస్తుంది. సో దాంతోపాటుగా మేము కూడా వారి యొక్క వరి చేల్లో దిగి ఆ వరి నాట్లు వేయడం అనేది గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతాంగం అందరూ కూడా ఈ మనకున్న పాడిని ఉపయోగించుకొని మన ఘనజీవామృతం లేదంటే ద్రవజీవామృతం మొదలైన సేంద్రియ వ్యవసాయం అనే దానికి మొగ్గు చూపించడం, దాన్ని మనం మరింతగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాము. గతంలో 49,000 మంది రైతులుంటే ఇప్పుడు సుమారుగా ఈసారి 75,000 మంది రైతుల్ని ఈ ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావడం జరుగుతుంది. జిల్లా రైతులకు సహజ సాగు విధానాలపై జట్టు సభ్యులతో పాటు ప్రకృతి సేద్య విభాగం అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పూర్తిగా రసాయనాలను వదిలి సహజ సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు. రానున్న రోజుల్లో 1,00,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ సార్ 4 గ్రామాలని, ప్రకృతి వ్యవసాయ గ్రామాలని విజిట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం మండలంలో రాయగఢ్ జమ్ము అండ్ గొరడ, కురుపాం మండలంలో కొండబారెడి అండ్ వలసబల్లేరు. సో సారు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం, అలాగే బయో గ్రామాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో మహిళా సంఘాలు ప్రకృతి వ్యవసాయంలో చాలా కీలకమైన అంశాలని నిర్ణయం ఒక తీర్మానంగా చేసుకుంటూ గ్రామం అంతా సెమీ మోడిఫైడ్ శ్రీ మెథడ్ అనేది వేయించడం ఆదర్శంగా ఉండవలసిన విషయం. అలాగే ఊరంతా రైతులందరూ కలిసి ప్రకృతి వ్యవసాయం, ఎటువంటి రసాయనాలు వాడకూడదనే నిర్ణయాన్ని తీసుకోవడం కూడా ఒక చెప్పుకోదలసిన విషయం. ఈరోజు ముఖ్యంగా గొరడ గ్రామంలో, రాయగఢ్ జమ్ము గ్రామంలో జీవా మోడల్స్ కూడా కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. సో అటువంటి మోడల్స్ని ఇంకా 540 మోడల్స్ని నబార్డ్ సహకారంతో జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం సిఎన్ఎఫ్ టెక్నికల్ అడ్వైజర్ చేస్తూ మనకి కంప్లీట్గా ఆ జీవో మోడల్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రణాళిక చేసుకున్నాం. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి పెరగడానికి ఏ విధంగా వరిలో మనం లైన్ సోయింగ్ వేస్తూ దిగుబడులు పెంచుకుంటామో, వరిలో కూడా గట్ల పైన మనకి కావాల్సిన కూరగాయలు, బంతి, అలాగే రెడ్ గ్రామ్, అలాగే కావాల్సిన బనానా, మునగ వేసుకుంటూ అదనపు ఆదాయం వచ్చే విధంగా జిల్లాలో ప్రణాళిక చేయడం జరిగింది. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సుమారుగా 100 గ్రామాలు బయోగ్రామాలుగా డిక్లేర్ చేసుకున్నారు గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలు, రైతులు. దీనికి కారణం ఏంటంటే
ఇక్కడ ఉండే వనరులు కానీ, కష్టపడే మనస్తత్వం కానీ, లేదంటే ప్రకృతిలో జీవించడం అలవాటు ఉండే మనుషులు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు 4 గ్రామాలు చూశారు. ఈ 4 గ్రామాలు శ్రీ పద్ధతిలో, మోడిఫైడ్ శ్రీ పద్ధతిలో వరి విత్తనాలు ఉండడమే కాకుండా 4 గ్రామాలు కూడా 100% బయో గ్రామాలుగా వాళ్ళు డెవలప్ అయిన సందర్భంగా కలెక్టర్ గారు వచ్చి మహిళలతో పాటు ఆయన కూడా నాట్లు వేయడం అనేది ఒక స్ఫూర్తి. ఎక్కడ జరగని విధంగా ఒకే రోజు 4 గ్రామాలు వచ్చి నాట్లు వేసి రైతులకు ఒక భరోసా కల్పించారు. సహజ విధానాలను ఆచరిస్తూ ఇక్కడి గిరి రైతులు మేలైన పంటలను పండిస్తున్నారు. మార్కెటింగ్లో సరైన తోడ్పాటుని అందిస్తే మరింత లాభం చేకూరుతుందని సాగుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ, ప్రణాళిక శాఖ అధికారులు, అనుబంధ శాఖల అధికారులకు సమావేశం జరిగింది. పంట కోత ప్రయోగాలు, ఈ పంట నమోదు, ప్రధానమంత్రి ఫసల్ బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి గ్రామంలోని పంటల సాగు వివరాలు తెలియజేసేందుకు ఈ పంట నమోదు తప్పనిసరి అంటూ అధికారులు సూచించారు. అలానే విపత్తు సంభవించి నష్టపోయిన సందర్భాల్లో పంట కోత ప్రయోగాల ద్వారా నష్టాన్ని ఎలా నివారించవచ్చనే విషయాన్ని అధికారులకు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే ఈ పంట నమోదు ప్రక్రియ సగం మేర పూర్తయిందని, ఈ నెలాఖరులోపు మిగతా మొత్తం పూర్తి చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి తెలిపారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము మరియు జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే మీద వ్యవసాయ శాఖ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈరోజు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ముఖ్యమైంది. ఎందుకంటే రైతులు పంట వేసి ఏ క్షణంలో నష్టపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ అందించే ఉద్దేశంతో ఎలా చేయాలి, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, పంట కొత్త ప్రయోగాల్లో వచ్చిన ఫలితాల మూలంగానే మనం క్రాప్ ఇన్సూరెన్స్ అందించబడింది. మన వాతావరణ పరిస్థితుల వల్ల ఏదన్నా మండలంలో దిగుబడి తగ్గినట్టయితే వాటిని నిర్ధారణ చేసుకొని మనకు ఆ మండలంలోనూ కానీ ఆ జిల్లాలో కానీ మనకి ఇన్సూరెన్స్ అనేది అమలు చేయబడుతుంది. కనుక ఈ పంట కొరత ప్రయోగాలు అనేది ఎట్లా చేయాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి అనే దాని మీద మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వచ్చిన డివైఎస్ఓలు, మన సిపిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మరియు ఏఎస్ఓ కలిసి మనము ఈ పంట కొరత ప్రయోగాలని 100% చేయడానికి ఈ సంవత్సరం నిర్దేశించుకున్నాము. మనకి పంట వేసే కార్యక్రమం అంటే ఒక గ్రామంలో ఎన్ని ఎకరాల పంట వేయటము అనేది జరిగిందని ఈ పంట ద్వారా నమోదు చేయటం జరిగింది. ఈ పంటలో నమోదు చేసిన రైతులు ఏదన్నా నష్టపోయినట్టయితే ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆ పంటలో ఆ రైతులందరికీ మనకి ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్క రైతు ప్రొక్యూర్మెంట్కి ఖచ్చితంగా అర్హుడవుతాడు. తర్వాత పిఎం కిసాన్కి అర్హుడవుతాడు. తర్వాత ఏదన్నా కౌలు రైతులు ఉన్నా సరే వాళ్ళు బ్యాంక్ లోన్లు ఇవ్వడానికి కానీ, సిసిఆర్సి కార్డులకు కానీ అన్ని వ్యవసాయం సంబంధించిన అన్ని దానికి అర్హులవుతారు. కాబట్టి ఈ పంటలో నమోదు చేసుకొని ఈకేవైసీ అంటే వేలుముద్ర వేసి ఈకేవైసీ చేయించుకున్న ప్రతి ఒక్క రైతు ఆ వ్యవసాయ శాఖ ఇచ్చే అన్ని పథకాలకి అర్హులవుతాడు. కాబట్టి ఈ పంట ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన ఖరీఫ్ సీజన్లో జరుగుతూ ఉంది. మనకి మొత్తము దాదాపు 49,000 ఎకరాలు మనకు పంట వేస్తున్నారు. దాంట్లో ఒక 20,000 ఎకరాలను మనం నమోదు చేసాము. ఈ నెలాఖరు లోపల మిగతా పంటను కూడా నమోదు చేసి ఈ పంటని మనం 100% కంప్లీట్ చేస్తాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.